ప్రకాశం జిల్లా చీమకుర్తి సంతనూతలపాడు మండలాల సాగు త్రాగునీటి కోసం మధుకాన్ గ్రానైట్స్ దగ్గర కారుమంచి కాలువ నిర్మించాలని ఆయకట్టు రైతులు ధర్నా నిర్వహించారు. 5 ఏళ్ల క్రితం కారుమంచి కాలువకు గండిపడడంతో తాము చాలా నష్టపోతున్నామని ఆయకట్టు రైతులు వాపోయారు. ప్రజలు పశువులే తాగేందుకు కూడా నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం కాలువ గండి పూడ్చడానికి కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపించి తమ సమస్య సాల్వ్ చేయాలని కోరుతున్నారు ఆయకట్టు రైతులు. కారు మంచి మేజర్ అనేది ఓబీసీ మీద నుంచి 14 మైళ్ళు ఆ మేజరు 120 కీసిక్కులు దాని డిజైను 20 గ్రామాలు సాగునీరు తాగునీరు. ఆ కాలువ కోరీల పక్కనే వెళ్తూ ఉంటుంది. ఆ మధుకాను కోరేనే అతను 15 ఏళ్ల నాడే ఈ కాలం మొత్తం నాకు వదిలిపెట్టండి, పక్కన నేను కిలోమీటర్ అవతల ఇంకొక కాలువ తీసిస్తానని చెప్పి ఆయన ఒక ప్రపోజల్ పెట్టాడు. ఆ రోజు పెట్టిన కాగితం ఆడ ఉంది కాబట్టి 2,70,00,000 శాంక్షన్ అయిన తర్వాత ఈ మధ్య కాలంలో వారం రోజుల నాడు మళ్ళీ ఆ కాగితం తీసుకొచ్చి ఆ కోరి ఓనర్ అడ్డం పెట్టడం జరిగింది. ఆ కాగితం అడ్డం పెట్టినందువల్ల ఈరోజు టెన్నర్గా పిలవాల్సిన వర్క్ ఆగిపోయింది. దానికి ఆ 20 గ్రామాల రైతులు అందరు కూడా ఆ కాలం మీద బతుకుతూ ఉండాలి, వ్యవసాయం చేస్తూ ఉండాలి. కనీసం తాగునీరు సాగునీరు మొత్తం కూడా 14 మైళ్ళ కాలువ, ఈ 14 మైళ్ళ కాలువలో కూడా ఇబ్బంది పడుతూ ఉంటే పోయిన సంవత్సరం గవర్నమెంట్ రాగానే మా ఎన్ఆర్ఐ శాసయ్య గారు సొంత నిధులతోటి 14 మైళ్ళు సిల్టు తీసి ఆ 20 కీచిక్కులు వచ్చేదాన్ని 60 చేసి రైతులకు పోయిన సంవత్సరం నీళ్ళు అందించడం జరిగింది. ఈ సంవత్సరం మళ్ళీ సీజన్ మొదలైంది. ఈ సంవత్సరం టెన్నర్ పిలుచుకుంటే ఇంకొక 5-6 నెలల్లో వర్క్ మొదలు పెట్టొచ్చని మేమందరం కూడా ఆలోచించి ఆనందం పడే టైంలో ఈరోజు మళ్ళీ మధుకాన్ కంపెనీ ముందుకొచ్చి ఆ కాగితం అడ్డం పెట్టి ఈ కాలువ నాకు ఇవ్వాలని చెప్పి కాడా అక్కడ సెక్రటరియట్లో కాగితం అడ్డం పెట్టాడని చెప్పి కాడ తెలియజేసుకుంటూ దానికోసమే మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి మా ఇబ్బందులు మా బాధలు తెలియజేసి ప్రభుత్వానికి తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో మేము